హాయ్ సార్. హాయ్. అరేంజ్ మ్యారేజ్ వర్సెస్ లవ్ మ్యారేజ్ ఏది బాగుంటుంది సార్ లైఫ్కి? రెండు బాగుంటాయి. దేనికి అదే సాటి. ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్‌లో సక్సెస్ రేట్ ఉంది. ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అరేంజ్ మ్యారేజ్‌లో కూడా సక్సెస్ రేట్ ఉంది. ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లమ్ అనేది చాయిస్ అనేది అరేంజ్డ్ ఆర్ లవ్ అని కాదు. మ్యారేజ్‌కి కావాల్సిన ఫౌండేషన్ గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండిటికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అరేంజ్ మ్యారేజ్‌లో నీకేంటంటే కంపాటబిలిటీ ముందే ప్రీ డిఫైన్ కంపాటబిలిటీ వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కొంచెం లాజికల్‌గా బ్యాలెన్స్ అయి ఉంటుంది. లవ్ మ్యారేజెస్‌లో మాత్రం ఏందంటే ఈ ఫ్యామిలీ సపోర్ట్ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. కొంచెం లాజికల్ అలైన్‌మెంట్ ఉండదు. బట్ ఎమోషనల్ బాండ్, ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇది పెళ్ళికి ముందు వరకు బాగానే ఉంది. పెళ్లి తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్ చాలా. ఆ సస్టైనబిలిటీకి ఏంటంటే ఇద్దరి మధ్యలో హెల్తీ కమ్యూనికేషన్, ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా, ఇంపార్టెంట్ విషయాలలో లైఫ్ స్టైల్ అలైన్‌మెంట్ ఉందా వాళ్ళిద్దరి మధ్యలో, అండ్ హెల్తీ బౌండరీస్ వాళ్ళు పాటిస్తున్నారా, ఇలా కొన్ని ఉంటాయి. కంపాటబిలిటీ, అలైన్మెంట్ రిలేటెడ్, ఫినాన్షియల్ అలైన్మెంట్ కావచ్చు. వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పెళ్ళి వరకు బాగానే ఉంటుంది. లవ్ మ్యారేజెస్‌లో పర్టికులర్‌గా నాకు ఎవరితో ఇష్టాలతో సంబంధం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, అంటే తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, మనం పెళ్లి చేసుకుంటాం అంటారు. పెళ్ళైన కొన్ని రోజులకి హనీమూన్ ఫేజ్ అయిపోగానే వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్స్ బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో చూస్తే. సో ఇక్కడ హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్‌ని ఇంపార్టెంట్ కాదనట్లేదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఆ బౌండరీస్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అరేంజ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజ్ రెండిట్లో కామన్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఫౌండేషన్ ఇంతకుముందు అన్నట్టు అలైన్మెంట్ అండ్ కంపాటబిలిటీ, ఈ రెండిటిని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ రెగ్యులేషన్ రెండిట్లో అవసరం. అరేంజ్ మ్యారేజ్‌లో అండ్ లవ్ మ్యారేజ్‌లో ఈ ఎమోషనల్ రెగ్యులేషన్‌ని వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే రెండిట్లో సేమ్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు.